మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రకాష్ జైన్ గారు రావడం జరిగింది. పూలమాల వేసి ఆయనకు మౌనాన్ని ఘటించడం జరిగింది. అయితే 11/4/1827 జన్మించినటువంటి మహాత్మా పూలే గారు యావత్తు ప్రపంచంలో అంటే మరి ముఖ్యంగా భారతదేశంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అణగారిన ప్రజల కోసం అంచబడుతున్నటువంటి కులాల పక్షాన ఆయన ఒక చైతన్య దీపిగా నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మహాత్మా పూలేరావు గారి జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ జైన్ అన్న గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు భారతదేశంలో ఎంతో మంది పుణ్యాత్ములు జన్మించారు. అందులో జ్యోతిబా పూలే దాదాపు 200 సంవత్సరాలైంది. ఆయన ప్రతి మహారాష్ట్రలో ఆయన కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. అయినా ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఇక్కడ అంతా చేయాలని చెప్పి ఎన్నో పాఠశాలలు కూడా నిర్మించడం జరిగింది. అలాగే అందరిలో చైతన్యవంతము తీసుకురావడం జరిగింది. ఇంత కృషి చేయడం ఆయన మహానుభావుడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు భారతదేశం వికసిత్ భారతదేశంగా మార్చాలంటే ఆయన జ్యోతిబా పూలే గారు చెప్పిన ఆశయాల్ని ముందుకు తీసుకుపోతే వికసిత్ భారతదేశం మాదిరిగా డెవలప్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చేసిన సేవలు ఈరోజు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు ఉంది. ఆయన ఎంతో పెద్ద చదువులు చదివినా ఆయన ఇక్కడ ఆడంబరంగా జీవించలేదు. కేవలం పేద కుటుంబాల కోసము ఆయన ప్రతి గ్రామాలకు పోయి అందరినీ చైతన్యవంతం చేయడం జరిగింది. అలాగే ఆయన చూపించిన మార్గం ప్రకారం రేపు భారతదేశంలో కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఆయన చేసిన సేవలు ఈరోజు బీసీ కులాలకి ఒక ఆదర్శప్రాయం. ఈరోజు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక ఆదర్శమైన అభిప్రాయము మన జ్యోతిబా పూలే ఉంది. కనుక అందరూ జ్యోతిబా పూలే ఆశయాలని పాటిస్తూ మనం ప్రతి పేదవాడికి విద్య బోధించే విధంగా అందరూ కృషి చేయాలి. ఆయన ఆశయాల్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క ఆధునిక జిల్లా సాధన కోసం 147 రోజులుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు మీకు ముఖ్య విషయం ఏమంటే ఆయన ఆశయాలని ఆదర్శంగా తీసుకొని మేము ఈ యొక్క నిరాశిక్షని కొనసాగిస్తున్నాం. ఈరోజు ఎన్ని చేసినా ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వంలో దీనిపైన ఎలాంటి స్పందన రాలేదు. నాకు తెలిసినంత వరకు రేపు జనన మరణాలు లెక్కలైన తర్వాత జిల్లాలు కూడా ఎక్కువైతుంది. అలాగే పార్లమెంటు సీట్లు కూడా ఎక్కువ అవుతాయి, ఎమ్మెల్యే సీట్లు కూడా ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో ఆ రోజు ఇప్పుడు ఉండే 5 నియోజకవర్గాలు ఆ రోజుకి ఎట్టుపోతుందో తెలియదు. కనుక చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేసుకుంటున్నాడు. తప్పకుండా దీన్ని మేము చేస్తాము. అలాగే ఈ విషయాన్ని మందకృష్ణ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. బుగ్గాపురం పోయి ఆయనతో మాట్లాడడం జరిగింది. మాకు చంద్రబాబు దగ్గర మీరు వచ్చి జిల్లా విషయంలో మా ప్రస్తావించవలసిందిగా నేను వాళ్ళకి మనవి చేసుకున్నాము. ఆయన తప్పకుండా చంద్రబాబుకి దృష్టికి తీసుకుపోతాను, మిమ్మల్ని కూడా పిలుచుకుపోతానని చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు నిన్న మొన్న కూడా ప్రయత్నం చేసినాము. త్వరలో ఆయన అపాయింట్మెంట్ మనకు వస్తుంది. అపాయింట్మెంట్ వచ్చినప్పుడు త్వరగా మేము చంద్రబాబు సీఎం దగ్గర కలిసి ఈ ఆదోని చుట్టుపక్కల ఉండే నియోజకవర్గ భౌగోళిక విధానము, ఇక్కడ ప్రజలు నివసించే విధానము, రైతాంగం నివసించే విధానము, అభివృద్ధి కార్యక్రమంలో చేయవలసిన పనులు,
అన్నీ ఆయనకు విసర్జించి మనము జిల్లా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ యొక్క జ్యోతిరా పూలే కార్యక్రమం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఆశయాలు కూడా మేము ముందు కొనసాగిస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించిన జేసీ నాయకులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన మిత్ర బృందాలకి, అలాగే విలేకరులకు అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఆదోని.